ఫ్రెండ్స్, ఆర్సీ కలెక్షన్స్కి స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఈరోజు నేను మీ ముందుకి ఈ వీడియో తీసుకొచ్చా ఫ్రెండ్స్. ఏంటంటే మా షాప్లో నేను ర్యాక్స్ తెచ్చాను అనమాట. చెప్పాగా ఫ్రెండ్స్, కొత్త షాప్ అని. సో ఆ షాప్లో కబోర్డ్స్ ఏం లేవన్నమాట. ఒకవేళ మనం కబోర్డ్స్ పెట్టించాలన్నా కూడా 1 lakh అడిగారు ఫ్రెండ్స్. అందుకని అంత బడ్జెట్ నా దగ్గర లేదు. సో నాకు షాప్కే చాలా 2 months అడ్వాన్స్ అన్నీ కలిపి చాలా ఎక్కువైంది. సో అందుకని నేను సెకండ్ హ్యాండ్లో సెర్చ్ చేశాను. ఈ కబోర్డ్ నాకు కనిపించింది. సో చాలా షాపులు తిరిగాము. అందులో ఇది నాకు బాగా నచ్చింది. చాలా కొత్తదనమాట. దీన్ని ఎక్కువ వాడలేదు. సో అందుకని నేను ఇది తీసుకొచ్చి కొంచెం దీన్ని ఇలాగా స్టిక్కర్ తీసుకొచ్చి వీటికి ఇలాగా కొంచెం మెరుగులు దిద్దాను. సో నేను మీకు మళ్ళీ ఈ ర్యాక్లో నేను బట్టలు సర్దాను. అది ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసారా, ఇదనమాట నేను సర్దిన తర్వాత ర్యాక్స్లో ఇలా ఉంది. సో అంటే ప్రస్తుతానికి ఇవి మాకు సరిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నేను ఒకవేళ ఫ్యాబ్రిక్ శారీస్ అన్నీ తెస్తే ఇది సరిపోదు. ఇప్పుడు ఇంకా నేను ఆలోచించాలి. ప్రస్తుతానికి నాకు ఇది పర్ఫెక్ట్గా సరిపోయింది. చాలా నీట్గా సర్దేశాను. అన్నీ సరిపోయి ఉన్నాయని దీంట్లో సర్దేశాను. బాగుంది. సో సెకండ్ హ్యాండ్లో నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలాగా నేను చూసి తెచ్చుకుంటానని. అందరూ కబోర్డ్స్ అని షాప్లో పెట్టించుకుంటూ ఉంటారు. కానీ నేను మాత్రం ఇలా చేసే ఫ్రెండ్స్. సో మీ అందరికీ ఇది ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే ఇది తెచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఇప్పుడు 15 days అవుతుంది ఫ్రెండ్స్ కొత్త షాప్లోకి వచ్చి. ఇదేమో పాత షాప్లో స్టాక్ ఉండిపోయింది. ఎలా తీసుకురావాలి, ఏం చేయాలని చాలా ఆలోచించాను. సో మొత్తానికి నేను ఇది ఇలా షిఫ్ట్ చేసేసాను షాప్ అంతా. ఇప్పుడైతే చాలా నిండుగా ఉంది షాప్. నేను ఇంకా మళ్ళీ ఇంకొన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. సో ఇలాగే నా ఛానల్ చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.